జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తారక్, కాఫీ తీసుకో. వద్దు పెద్దమ్మా, నాకు తాగాలనిపించడం లేదు. పాపం, తను ఇష్టపడిన అమ్మాయి ఏమో దూరం అయిపోయింది. తనకిష్టం లేని అమ్మాయికి దగ్గర కావడానికి మదన పడుతున్నాడు. వీడు ఆ మిథునని మర్చిపోలేకపోతున్నట్టున్నాడు. అయినా పెళ్లి కొప్పుకున్నాడుగా, సంతోషం. ఈ దిగులు, విచారం, బాధ పెళ్ళయ్యేదాకాలే. తర్వాత ఎంత బాధైనా మరిచిపోక తప్పదు, చరితకు దగ్గరవ్వక తప్పదు. చరిత మార్చుకుంటుంది, తన వాణ్ణి చేసుకుంటుందిలే. హలో మేడం, ఆ వైష్ణవి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసింది. మీరు చెప్పినట్టే నేను ముందే మీరున్న పార్ట్ని అంతా డిలీట్ చేపించాను. అలా అంతా చూసి చాలా డల్గా మొహం వేలాడేసి వెళ్ళిపోయింది. థ్యాంక్స్. నువ్వు నన్ను డౌట్ పడుతున్నప్పుడే నేను అలర్ట్ అయ్యానే పిల్లకాకి. నాకన్నా నువ్వు 10 ఆకులు ఎక్కువే చదువుకున్నాననుకున్నావు, కానీ నీకన్నా నేను 10 అడుగులు ముందే ఉంటాను. నువ్వనుకునే డ్రోన్ అయినా సీసీ ఫుటేజ్ అయినా నన్నేమీ చేయలేవు. ఏదైనా ఈ వైష్ణవి ఎంక్వైరీ మొదలుపెట్టింది అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. డిటెక్ట్ చేయకముందే దీన్ని డైవర్ట్ చేయాలి. చెల్లెలి ప్రాబ్లం క్లియర్ చేయాలన్న దాని ఆలోచనల్ని తన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే టెన్షన్లో పడేయాలి. ఎలా? అమ్మా, మా అమ్మా, వీడిని ఎరవేసి ఆ చేపని గిలగిలా కొట్టుకునేలా చెయ్యాలి. దాని ధ్యాస మరల్చాలి. మర్డర్ కేసు అన్వేషణ మర్చిపోయి వీడి సమస్యకు పరిష్కారం ఆలోచించేలా చక్రబంధంలో దాన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యేలా బంధించాలి. ఎస్. ఎలా మిథునని నేను బయటకు తీసుకురావాలి? ఎక్కడ నాకు దాన్ని నిర్దోషిగా నిరూపించే ఆధారాలు దొరుకుతాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.